వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను నాగేశ్వరి. చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ఆటగాడు అంబటి రాయుడు గత కొన్ని రోజులుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విరాట్ కోహ్లీపై విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. ఆర్సీబీ కోహ్లీ అభిమానులు రాయుడు కుటుంబంపై బెదిరింపులకు పాల్పడినట్టు తెలుస్తోంది. ఐపీఎల్ 2024లో ఓ కీలక మ్యాచ్ లో ఆర్సీబీ చేతిలో సిఎస్కే ఓటమి పాలైంది. ఆ మ్యాచ్ లో విజయంతో బెంగళూరు ప్లే ఆఫ్స్ కు దూసుకెళ్లింది. ఈ మ్యాచ్ తర్వాత నుంచి రాయుడు ఆర్సీబీపై సోషల్ మీడియా వేదికగా విమర్శలకు దిగాడు. టోర్నీలో అత్యధిక పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్న కోహ్లీపై కూడా పరోక్షంగా విమర్శలు గుప్పించాడు. ఆరెంజ్ క్యాప్ గెలిచినంత మాత్రాన ఐపీఎల్ ట్రోఫీ గెలవలేదు అని విరాట్ ను విమర్శించాడు. ఈ కమెంట్స్ ను బెంగళూరు కోహ్లీ ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. తమ అభిమాన క్రికెటర్ ని అవమానిస్తావా అంటూ రాయుడు కుటుంబాన్ని టార్గెట్ చేసినట్లు సమాచారం. అతడి కుటుంబానికి బెదిరింపులు వస్తున్నాయని రాయుడు స్నేహితుడు శామ్ పాల్ ఇన్స్టా వేదికగా వెల్లడించారు. దీంతో శామ్ చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. కొంతమంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానులు రెచ్చిపోయి అతడి కుటుంబంపై దాడి చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే రాయుడు భార్య 1 నుంచి 4 ఏళ్ల వయసు గల చిన్నారులపై అత్యాచారం చేసి చంపేస్తామని బెదిరిస్తున్నారు. ప్రతి వ్యక్తికి రాజ్యాంగం కొన్ని హక్కులు కల్పిస్తుంది. వాటిని కొంతమంది కాలరాస్తున్నారు. ఈ విషయంపై పోలీసులు న్యాయ వ్యవస్థ కలగజేసుకొని వారిని కఠినంగా శిక్షించాలి అని రాయుడు స్నేహితుడు శామ్ పాల్ తన ఇన్స్టా పోస్ట్ లో రాసుకొచ్చాడు. క్రికెట్ లో విమర్శలు సాధారణ విషయమే. అంత మాత్రాన ఫ్యామిలీని ఇలా టార్గెట్ చేస్తూ బెదిరించడం కరెక్ట్ కాదని కొంతమంది రాయుడికి అండగా నిలుస్తున్నారు.